పార్లమెంట్ ఎలక్షన్ల అభ్యర్థిగా చెల్లా వంశీచంద్రెడ్డి గారిని కొడంగల్ సభలో మన డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం చాలా సంతోషకరం. ముఖ్యంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అయినాక 6 పథకాలు ఏవైతున్నాయో 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో ఆ స్కీమ్లు ఒకటొకటిగా ముందుకు తీసుకురావడం, అలాగే మొన్నే కొడంగల్ అంటే మన ఉమ్మడి జిల్లా అయినటువంటి ఈ ఉమ్మడి జిల్లాకు చాలా ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది మొన్న. అలాగే గతంలో అసెంబ్లీ ఎలక్షన్లో వినూత్నమైన తీర్పు ఇచ్చిన ఈ ప్రజలు మహబూబ్నగర్ ప్రజలే కాకుండా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా నుంచి కూడా వినూత్నమైన తీర్పు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కావడం, డైనమిక్ లీడర్ని ఒక సీఎంగా చేయడం చాలా సంతోషకరం. నెక్స్ట్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లకి చెల్లా వంశీచంద్రెడ్డి గారిని కూడా గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగా అందరి ఆశీర్వాదాలు, అందరి సహకారంతో, ప్రజలందరి సహకారంతో ఎలాగైతే ఆశీర్వదించి ఈ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేశాము, అదే రకంగా పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని చెల్లా వంశీచంద్రెడ్డి గారి అభ్యర్థిత్వంలో మేమందరం కూడా, అలాగే గౌడ సంఘం తరఫున, గౌడ కులస్తుల తరఫున అన్నీ సంబంధించిన ఈ మహబూబ్నగర్ ఆరుగురు ఎమ్మెల్యేలు, అంటే ఒకరు కొడంగల్ నుంచి సీఎం గారు ఉంటారు, 6 ఎమ్మెల్యేల అందరి సహకారంతో, అలాగే అందరూ గౌడ కమ్యూనిటీ నుంచి కూడా మార్చి 3వ తారీఖున ఇక్కడ మన దగ్గర ఏఎస్ఎన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో వారి అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి, అలాగే వాళ్ళకు మద్దతు తెలపడానికి అత్యధిక భారీ సంఖ్యలో గౌడ సంఘం నుంచి సొసైటీ కానీ గౌడ సోదరులందరూ కూడా వచ్చి వంశీచంద్రెడ్డి గారికి వాళ్ళకు మద్దతు తెలపాలని తెలియజేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ సమావేశంలో మా రాష్ట్ర అధ్యక్షుడు అన్న నాగరాజు గారు, అలాగే సంబంధించిన గౌడ సంఘం వివిధ మండలాల నుంచి విచ్చేసిన నాయకులు, ఈ మహబూబ్నగర్ జిల్లాలో మన హెడ్ క్వార్టర్లో మొదటి మీటింగ్ జరుగుతుంది. ముఖ్యంగా మొదటి మీటింగ్ గౌడ్స్ది పెట్టమని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. ఖచ్చితంగా కూడా ఈ మీటింగ్ను అందరం భారీ సంఖ్యలో వచ్చి కూడా గౌడ్లందరూ కూడా భారీ సంఖ్యలో వచ్చి దీన్ని విజయవంతం చేయాలని కూడా మరొకసారి నేను కోరుచు